ఒక్క వ్యక్తి అండి రైల్వే స్టేషన్కి పక్కన మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, చిన్న చిన్న డేరాలు కట్టుకొని ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళు పాడిన ఒక పాట ద్వారా ఒక గొప్ప వ్యాపారవేత్త రక్షించబడ్డాడు. ఈ రోజున మన పాట ద్వారా మన కుటుంబం ద్వారా రక్షించబడుతున్నారా? మన పాట ద్వారా మన బంధువులు రక్షించబడుతున్నారా? మన పాట ద్వారా మన భర్త రక్షించబడుతున్నాడా? మన పాట ద్వారా మన ఇరుగు పొరుగు వారు ఒక్క ఆత్మైన రక్షించబడుతున్నారా? వాళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తారండి, మిగతా రోజులంతా మామూలే. ఆదివారం ఒక్కరోజు ప్రార్థన అండి, మిగతా రోజు అంతా లోకమే. ఆదివారం ఒక్కరోజు మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళి భక్తుల్లాగా కూర్చొని పెద్ద ముసుగేసుకుని ఆరాధన చేస్తారండి. మిగతా రోజు అంతా ఇరుగు పొరుగు వారితో కయ్యాల, ఎక్కడ చూసిన గొడవలే, నోటి నిండా వచ్చేది అపవిత్రమైన మాటలే అని మన గురించి ఎవరు చెప్పకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామో మన ఇంటి దగ్గర కూడా మన ప్రవర్తన అలాగే మార్చబడును గాక. మన నోటి ద్వారా మనము పాట పాడినా, విస్తారమైన ప్రార్థన కాదు, ఒక చిన్న ప్రార్థన చేసినా ఒక గొప్ప అద్భుతం ఈ రోజు నుంచి ప్రభు జరిగించును గాక. ఈ రోజున అలా దేవుడి కార్యాలు చేయాలి, అలా దేవుడు మనల్ని బలపరచాలి. నీ నోరు వాడగలిగిన ఖడ్గంగా నా దేవుడు మార్చును గాక.